మే 24వ తారీఖు 25వ తారీఖు 2025 సొంత డబ్బా సరుకుల సంత మళ్ళీ మొదలైందండి. దాన్ని విచ్చేయండి. మీ కొనుగోలు మాకు ఎంతో ప్రాముఖ్యమైనది. రైతులు తర్వాత ఏమో చిన్నకారి వర్తకులు వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు మీ కొనుగోలును మీ పాల్గొనడం వలన. దాంట్లో ఏమున్నాయో చూద్దాము. మా నవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతము, మా లోకానికి స్వాగతము. ఇవాళ చాలా రోజుల తర్వాత మొదలుపెట్టినందుకు మన దగ్గరికి కేవలం ముగ్గురే వర్తకులు వచ్చారు. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడము, తర్వాత ఏమో వాళ్ళలో వాళ్ళు కూడా చర్చించుకోవడము, ఏ విధంగా వ్యాపారం చేయాలి, తర్వాత ఏమో పర్యావరణానికి ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా అందరికీ సహజంగా మంచి వస్తువులు కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, సేవలు కానివ్వండి, ఏ విధంగా అందించాలి ఏంటి అని చెప్పి వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడం అన్నది జరిగింది. అయితే మన దగ్గర వచ్చిన వాళ్ళు ఏంటంటే గో ఆధారిత రంగులు మనకి లభ్యంగా ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఇద్దరు వచ్చారు వర్తకులు. ప్రకృతిక్ పెయింట్ అనొచ్చు దీన్ని. ఏంటంటే ఆవు పేడతో చేసిన పెయింట్ అనమాట. అది మీరు కొనుగోలు చేసినా సంతోషము. మీ ఇళ్ళకి పక్కింటి గల వాళ్ళకి కూడా మీరు ఈ విధమైన సమాచారం అందిస్తే వాళ్ళు ఆ రంగులు కొనుక్కుని వాళ్ళ ఇళ్ళకి భవనాలకి వేసుకుంటారు. ఎంతో బాగుంటుంది, ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చు. తర్వాత ఏమో మనకి ఇది కాటను, తర్వాత ఏమో పత్తితో తయారు చేసిన, తర్వాత పట్టుతో కూడా తయారు చేసిన చీరలు గల వాళ్ళు కూడా వచ్చారు. ఒక ఆవిడ వచ్చారు. ఆవిడకి ఇలా బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలని కుతూహలంగా ఉండి ఆవిడున్నారు. తర్వాత ఆవిడ వచ్చి పెట్టిన చీరలు కూడా మీరు మళ్ళీ రేపు లేకపోతే క్రమేణా ప్రతిసారి జరిగే సొంత డబ్బా సరుకుల సంతలో మీరు వస్తే కనుక అవి కూడా లభ్యంగా ఉంటాయి. అవి కూడా మీరు కొనుగోలు చేసుకుని ఆవిడని ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఆవిడ వల్ల మీకు కూడా మంచి వస్తువులు మీకు లభ్యంగా దక్కుతాయి. తర్వాతనేమో మనకి చిరుధాన్యాలు, ఇంకా ఎంతో నాణ్యత గల పనిముట్లు, తర్వాత ముడి సరుకుతో చేసిన మనకి ఉపహారాలు, చిరుతిళ్ళు అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఎంతో మంచి క్వాలిటీ, అనగా వాళ్ళు ఆవు నెయ్యిని వాడుతున్నారు. తర్వాత సేంద్రియ బెల్లము, తర్వాత చిరుధాన్యాలు, మైదా లేకుండా, పంచదార లేకుండా చేస్తున్న ఉపహారాలు, తర్వాత చిరుతిళ్ళు ఉన్నాయి. అలాంటివి కూడా మీరు ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. చాలా అరుదైనవి. పైగా తయారు చేస్తున్న వాళ్ళే నేరుగా మీ దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు. వాళ్ళ నుంచి మీరు కొనుక్కోవచ్చు కనుక ముక్కుసూటిగా మీరు వాళ్ళకి లాభం అందిస్తున్నట్టే. అంతకంటే ఎక్కువగా లాభం పడేది మీరు ఏం చేతనంటే తయారు చేసి స్వయం పాకం చేసిన వాళ్ళే మీకు అమ్ముతున్నందుకు ఎంతో లాభము, తర్వాత ఏమో ఎంతో అదృష్టం కూడా. దండి సొంత డబ్బా సరుకుల సంతకి మీరు వచ్చి కొనుగోలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఆపై తర్వాత వాళ్ళ వల్ల సొంత డబ్బా సరుకుల సంత కూడా బాగా అభివృద్ధి చెందుతుంది, పయనం అవుతాము. సొంత డబ్బా సరుకుల వల్ల కూడా ఇతర సన్నకారు వర్తకులు, తర్వాత ఏమో రైతులు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. నమస్కారం.